హర్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలో 4.9 కోట్ల రూపాయలతో సుందరీకరణతో అభివృద్ధి చేసిన ఎలకతుర్తి జంక్షన్ ను రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం ఎలకతుర్తి వై జంక్షన్ లో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హర్మకొండ, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు స్నేహ, శబరీష్, హైమావతి కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ వాజ్పేయి, సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, హర్మకొండ రెవెన్యూ డివిజనల్ అధికారి రమేష్ రాథోడ్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం నిరాటంకంగా కొనసాగిస్తుంది. ఇది నిదర్శనం. మంచి కార్యక్రమాలను కొనసాగించడానికి ఎప్పుడు కూడా ఇబ్బంది లేదు. ఇది కాకుండా ఇలా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, అన్నింటికంటే ముఖ్యంగా ఇల్లు కట్టించుడు అనే మాట ప్రకారంగా తెలంగాణ వ్యాప్తంగా నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇచ్చి ప్రతి ఊళ్ళో 10 సంవత్సరాలుగా రానటువంటి ఇల్లు దాకా డబల్ బెడ్రూమ్ రానటువంటి వాళ్ళందరికీ వరుస పద్ధతిలో అర్హత ప్రకారంగా పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేశాం. ఇప్పుడే పేదలపల్లిలో 2 గృహ ప్రవేశాలు చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఎవరైతే ఇందిరమ్మ శాంక్షన్ అయ్యో తొందర నిర్మాణం చేసుకోండి, వాళ్ళందరికీ పేమెంట్స్ వస్తాయి. ఆలస్యం లేకుండా గృహ నిర్మాణ శాఖ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా ఉంది. నిర్మాణాలు తొందరగా పూర్తి చేసుకోవాలని మా ప్రభుత్వం ఆకాంక్షిస్తా ఉందనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా. మిగిలిపోయిన వాళ్ళకు కూడా ఫేజ్ 2 కింద అందరికీ ఇందిరమ్మలు ఇచ్చే బాధ్యత మాది. మొదటి సంవత్సరం 3500, రెండో సంవత్సరం 3500కు ఎంపిక ప్రక్రియ ప్రారంభం చేస్తా ఉన్నాం. ఎవరెవరైతే రాలేదో అప్లికేషన్ తీసుకోండి. వాళ్ళందరూ కూడా మండల రెవెన్యూ అధికారి ద్వారా మళ్ళీ అర్హత విచారణ చేసి అందరికీ కూడా ఇందిరమ్మలు ఇచ్చే బాధ్యత మాది అనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ అటు ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, ఉచితంగా మహిళల బస్సు ప్రయాణం, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మితో పాటుగా ఇలా అనేక రకాల కార్యక్రమాలు ఈ ప్రభుత్వం కొనసాగిస్తా ఉంది అనే మాటని సందర్భంగా తెలియజేస్తూ భీమదేవరపల్లి మండల నాయకత్వానికి, అధికారులకు, ప్రజలందరికీ నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు కొత్తపల్లిలో కూడా రాబోయే బతుకమ్మ పండుగకు సందర్భించి నిర్మాణమైనటువంటి సెంట్రల్ లైటింగ్ కూడా ప్రారంభోత్సవం చేసుకొని ఎలకతుర్తి జంక్షన్ కూడా ప్రారంభం చేసుకుందామనే మాట సందర్భంగా మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు.